ఏపీలో ఇప్పుడు పిఠాపురం హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు నేతల మధ్య నువ్వా నేనన్న రీతిలో వార్ సాగుతుంది. ఇప్పటికే టాలీవుడ్ పిఠాపురంలో తిష్ట వేసింది. గల్లీ గల్లీలో సేనాని గెలుపు కోసం కుస్తీ పట్టి మరీ ప్రచారం చేస్తుంది. పవన్ ప్రచారానికి రాకున్నా గబ్బర్ సైన్యం సుడిగాలి పర్యటన చేస్తుంది. అలాగని గీత ఏం తక్కువ కాదుండయి. చంటిగఢ్ లోకల్ అనే రేంజ్ లో సెంటిమెంట్ అస్త్రంతో ఓటర్లను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఎవరికి గెలుపు అంత సులువు కాదన్న రాజకీయ విశ్లేషకులకు చెప్తున్న మాట. ఇంతకీ పిఠాపురంలో ఏం జరుగుతుంది? ఓటరు మాట ఏంటి? ఏపీలో ఎన్నికలకు గంటల సమయం. గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్న నేతలు. అందరి చూపు పిఠాపురం వైపే. పిఠాపురంలో తిష్ట వేసిన టాలీవుడ్. పిఠాపురంలో సినిమా షూటింగ్లు జరుగుతున్నాయా అంటూ సెటైర్లు. ఒక్క మహిళలను ఓడించడానికి ఇంతమంది ఒక్కటవ్వాలా? తమ్ముడి కోసం రంగంలోకి దిగిన చిరంజీవి. ఎప్పుడు భిన్నంగా పిఠాపురం ఓటరు తీరు. ఏపీలో ఎన్నికలకు ఎన్నో రోజులు కాదు, కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఇంకా మిగిలిన గ్రామాలు, ఊర్లో తిరిగే ప్రత్యర్థులు ఒప్పించి మెప్పించి తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో ద్వితీయ శ్రేణి నేతలు మొదలుకొని పార్టీ అధిపతుల వరకు నిమగ్నమయ్యారు. ఇక పిఠాపురం విషయానికి వస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను గెలిపించడానికి బుల్లితెర, వెండితెర నటులు, కమెడియన్లు విశ్వ ప్రయత్నాలే చేస్తున్నారు. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే టాలీవుడ్ దాదాపుగా ఇప్పుడు పిఠాపురంలోనే తిష్ట వేసింది. తమ వల్ల కొన్ని ఓట్లు వస్తున్నా మంచిదే కదా అని, అభిమాన నేత గెలుస్తారు కదనే ఉద్దేశంతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వాస్తవానికి పవన్ కూడా పిఠాపురంలో పెద్దగా ప్రచారం చేయట్లేదు. ఎందుకంటే ఓవైపు టీడీపీ నేత వర్మ, ఇంకోవైపు ఇండస్ట్రీ నుంచి వచ్చిన నటీనటులకే పిఠాపురంను వదిలేసిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. ఒక ఇండస్ట్రీ నుంచి ప్రచారానికి రాలేకపోయిన మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, నానితో పాటు పలువురు హీరోలు సోషల్ మీడియా వేదికగా సంపూర్ణ మద్దతును పవన్కు ప్రకటించారు. వచ్చినా రాకున్నా పవన్తోనే అని డైరెక్ట్గా చెప్పేశారన్న మాట. ఇక కొందరు నిర్మాతలు అయితే సేనాని కోసం ఏకంగా పాటలు పాడి మరీ వదులుతున్నారు. ఇలా ఓటర్లను చైతన్యపరుస్తూ పవన్ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఇదే టాలీవుడ్ సేనానికి ప్లస్ అవుతుందా లేకుంటే మైనస్ అవుతుందా అనేది ఇప్పుడు ఎవరికీ అర్థం కాని విషయం. ఎందుకంటే ఇవాళ ప్రచారం చేస్తున్న రేపు కనిపించరు. ఓటు వేపించుకున్న పవన్ కూడా హైదరాబాద్లో ఉంటారన్నది ఇప్పుడు పిఠాపురంలో నడుస్తున్న పెద్ద చర్చ. పిఠాపురంలో ఎన్నికలు జరుగుతున్నాయా లేకుంటే సినిమా షూటింగ్లు జరుగుతున్నాయా అని పెద్ద ఎత్తునే ట్రోలింగ్ సైతం నడుస్తున్నాయి. పైగా ఒక్క మహిళను ఓడించడానికి ఇంతమంది ఒక్కటవ్వాలా అనేది జనాల్లో మొదలవుతున్న ప్రశ్న. అలాగని జనసేనకు ఆదరించేవారు లేరా అంటే ఖచ్చితంగా ఉన్నారు. లోకల్ ఫీలింగ్, పిలిస్తే పలికే వ్యక్తి ఇప్పటి వరకు ఎంతో అభివృద్ధి చేశారని, మరో ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా ఇంకా ఏదో అద్భుతం చేసి చూపిస్తారన్నది ఒక వర్గం నుంచి వస్తున్న మాటలు. దీంతో పాటు వర్మ ఈ మధ్య ఎక్కడ మీటింగులు పెట్టినా నోరు జారుతున్నారో లేకుంటే మనసులోని మాట బయట పెడుతున్నారో కానీ పవన్ కళ్యాణ్కు ఓటు వేయొద్దనే మాటలే వినిపిస్తున్నాయి. దీంతో లోపల ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ గెలుపు కోసం అంత సులువుగా లేదన్నది అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో ఓటమి పాలైతే పార్టీని నడపటం అటుంచి నాయకుడిగా తన పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయని కూడా ఆయన భావిస్తున్నారు. అందుకే ఆయన అన్ని రకాలుగా గెలుపు కోసం శ్రమిస్తున్నారు. మెగా కుటుంబం నుంచి మద్దతు కోరుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తన అన్నయ్య చిరంజీవిని కూడా రంగంలోకి దించడం కూడా అనుమానంతో అన్న కామెంట్స్ కూడా వినబడుతున్నాయి. పిఠాపురంలో గెలుపు అంత సులువు కాదన్న నివేదికలు జనసేన వర్గాలకు దడ పుట్టిస్తున్నాయి. పిఠాపురం నియోజకవర్గం ఓటర్ల తీర్పు ఎప్పుడు భిన్నంగానే ఉంటుంది. ఈసారి ఎవరిది గెలుపు అన్న దానిపై ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున బెట్టింగులు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిపోతున్నాయి. ఫైనల్గా ఏం జరుగుతుందో జూన్ 4న వేచి చూడాలి. మరి జగన్ ఎలా అడుగుతాడు? సిద్ధం అంటాడు, ఓటేయని అంటాడు, ఇట్లా మాట్లాడతాడు. భయపెడతాడు ఏంటి నాకు అర్థం కాదు. ఎవరిని భయపెడతావు నువ్వు? మర్యాదగా మాట్లాడలేవా? ఒకటే గుర్తుపెట్టుకోండి, గాజు తగ్గులే కొద్దీ పదునే కొద్దా లేదా? వైఎస్ జగన్ ఇలా చూపిస్తా ఉన్నాడు. భయపెట్టడం, నమస్కారం పెట్టడం నేర్చుకో జగన్. పద్ధతిగా అడుగు,
2019లో ఇలాగ అడిగావా, ఇలా ఓటేయమని అడిగావా, బెదిరించావా? నేను మీకోసం చెప్తున్నాను, మీకోసం అండగా ఉంటాం, కలిసి పని చేస్తాం, కష్టపడి పని చేస్తాం, మీ భవిష్యత్తుకి అండగా ఉంటామని తెలుసుకుంటున్నాను. జగన్ రాగానే సంవత్సరంలో అందరూ పారిపోతాం అని చెప్పారు. మేము ఈ జగన్ పాలన తట్టుకోలేం, వెళ్ళిపోతామంటే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? ఒక చెట్టు నాలుకున్న పక్షి అయితే, గూడు పెట్టుకున్న పక్షి అయితే ఎగిరిపోద్ది. కానీ మనం వేళ్ళూరు కొనిపోయాం చెట్టుల్లాగా. తుఫాన్ వచ్చినా, భూకంపాలు వచ్చినా ఎక్కడికి వెళ్ళలేం. మనం నేల విడిచి ఎక్కడికి పారిపోతాం? ఈ నది, మన పెన్నా నది ఈ నేలను విడిచి సింహపురిని విడిచి పారిపోద్దా? కష్టాలు వచ్చినప్పుడు పారిపోద్దా పెన్నా నది? కష్టాలు వచ్చినా, జగన్ వచ్చినా, జగన్ అమ్మ మొగుడు వచ్చినా మనం పారిపో, ఇక్కడ కూర్చొని నిలబడతాం, పోరాడతాం, చొక్కా పట్టుకొని నిలదీస్తాం, మన హక్కుల్ని సాధించుకుంటాం. ఇది మన హక్కు, మన నేల మనదే, మన సింహపురి మనదే. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను గొంతు చిత్తం మరణం ఎరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు. మనమంతా కలిపి పిడికిడి మట్టే కావచ్చు, గొంతెత్తితే ఒక దేశపు జెండా కొనంత పొగరు ఉంటుంది.